విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ బంద్ ఉద్రిక్తలకు దారితీసింది. ఏయూవీసీ రాజీనామా డిమాండ్తో రెండో రోజు విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరీక్షలు తరగతులను బహిష్కరించారు. క్యాంపస్లో ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఇక ఏయూ హాస్టల్లో ఓ విద్యార్థి అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో మృతి చెందాడంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంటనే వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలంటూ ఆయన ఛాంబర్లోకి దూసుకెళ్లారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఇక ఆంధ్ర యూనివర్సిటీలో తాజా పరిస్థితి, విద్యార్థుల ఆందోళనపై మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మేడం, ఏదైతే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో బంద్ అయితే రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఏదైతే బీఈడి రెండవ సంవత్సరం చదువుతున్న మణికంఠ విద్యార్థి మరణించడంపై విద్యార్థులు ఆందోళన బాధ పెట్టారు. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి ఉన్నారు, మరిన్ని కూడా ప్రశ్నించేద్దాం. అసలు మేడం ఏం జరిగింది మణికంఠకి? అసలు ఎలా చనిపోయారు? మీ డిమాండ్స్ ఏంటి? సార్, ముందు మేము కొన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. యూనియన్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. మేము లా స్టూడెంట్స్ కోసం మేము చదువుకుంటుంది లా సార్. మేము పొలిటికల్ డిమాండ్ చేసినంత మాత్రాన్ని మాకు వచ్చేది ఏం లేదు సార్. మేము పనిష్మెంట్ గురించి డిమాండ్ చేయట్లేదు, ఒక పీనల్ మెజర్ గురించి అడగట్లేదు సార్. ఆయన హౌస్ చేసినంత మాత్రం మాకు వచ్చేది ఏం లేదు అంటున్నాం సార్. మాకు సొల్యూషన్ కావాలి. అందుకని ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ ఆన్ పేపర్ ఇవ్వమని అడుగుతున్నాము. ఆయన హౌస్ చేయడం కానీ ఆయనకు అనుభవం లేదు. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ సార్. ఆల్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్, మా తోటి వాడు ఒకటి చనిపోయాడు. ఆ అబ్బాయి మళ్ళీ అలాగో తేలేం కాబట్టి ఆ అబ్బాయి చనిపోయిన రీజన్ అడ్రస్ చేయమని అడుగుతున్నాం. అంతే తప్పితే వైలెంట్ మెజర్స్ చేసినంత మాత్రాన వచ్చేది ఏం లేదండి. అదే చెప్తున్నాం మేము. అండ్ మా డిమాండ్స్ కూడా లాస్ట్ టైం చెప్పినట్టు మేము చాలా క్లియర్ గా ఉన్నాం సార్. మెడికల్ ఫెసిలిటీస్, అంబులెన్స్ నంబర్ ఆఫ్ ఆల్ అంబులెన్సెస్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎంఐ రూమ్స్ ఇన్ హాస్టల్ అండ్ ఇన్ డిపార్ట్మెంట్ ఎంఐ ఫెసిలిటీస్ ని పెంచాలి సార్. ఎందుకంటే ఎమర్జెన్సీ వస్తే ఇక్కడ నుండి డిస్పెన్సరీ దాకా వెళ్ళాలంటే ఆ మధ్యలో ఏమైనా జరిగితే ఏంటి సార్? ఎందుకంటే అంబులెన్సెస్ లో మెడికల్ ఫెసిలిటీస్ ఉండట్లేదు సార్. సార్ అంబులెన్స్ ఎందుకంటే అసలు చెప్పండి, వెళ్లే దారిలో మంచి చచ్చిపోకుండా ఉండడానికి మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తారండి. అంబులెన్స్ మా మణికంఠ కేసులో ఏం చేశారంటే ట్రాన్స్పోర్టేషన్ గా వాడుకున్నారు సార్. మెడికల్ ఫెసిలిటీస్ పెంచమని అడగాలి కదా సార్ డిమాండ్. అంతే తప్పితే ఒకళ్ళు హౌస్ చేయడం వల్ల గానీ లేదా ఇంకా పొలిటికల్ డిమాండ్ చేయడం వల్ల గానీ వచ్చేది ఏం లేదు సార్. లా చదువుతున్న వాళ్ళు కానీ చెప్తున్నాం మేము. మాకు ఆన్ పేపర్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, మెకానిజం ఇవన్నీ కూడా ఒక రిటర్న్ పాలసీ కావాలి ఆన్ పేపర్. అప్పుడు మీరు క్వశ్చన్ చేయడానికి కూడా అర్థం ఉంటుందమ్మా అని చెప్తున్నాము. మేము ఎవరికి అగేన్స్ట్ కాదు, మా స్టూడెంట్స్ మేము అందరం ఒకే కమ్యూనిటీ కదా సార్. అందుకని మేము ఏం అడుగుతున్నాము అంటే మా అందరం కలిసి ఒక పాలసీ అడిగితే దాని వల్ల వచ్చే ఉపయోగం ఏమైనా ఉంటుంది సార్. అంతే తప్పితే పొలిటికల్ డిమాండ్స్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం రాదు. మణికంఠ కూడా మనం న్యాయం చేసే వాళ్ళం అవ్వము, అదే చెప్తున్నాం. అండ్ ఇంకొకటి, మాకు మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చినంత మాత్రాన మేమందరం మేనేజ్ చేయడం మాకు తెలియదు. అందుకని మాకు ట్రైనింగ్ ఇవ్వండి, కొంత మెడికల్ స్టాఫ్ ని తెప్పించి స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వండి. సో దట్ వి బికమ్ సెల్ఫ్ రిలయంట్, మమ్మల్ని మేము కాపాడుకుంటాం అంటున్నాం సార్. అందరు చెప్తే ఇలాంటి పొలిటికల్ డిమాండ్స్ చేసేది మాత్రాన స్టూడెంట్స్ వచ్చే నో అడ్వాంటేజ్ ఫర్ స్టూడెంట్స్ సార్. వెన్ ఇట్ ఇస్ స్టూడెంట్స్ ప్రాబ్లం, ఒకటి చనిపోతే స్టూడెంట్ మన తోటోడు, దాన్ని పొలిటిసైజ్ చేయడం వల్ల మనకి వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది అంటున్నాము. ఎవరికి అగేన్స్ పర్సనల్ హేట్రెడ్ లేదు సార్. ట్రైనింగ్ ఇవ్వండి, ఒక మెడికల్ వాలంటీర్ అసైన్ చేయండి ప్రతి డిపార్ట్మెంట్ కి, ప్రతి హాస్టల్ కి. సో దట్ ఎమర్జెన్సీ వస్తే వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. మెడికల్ వాలంటీర్ కాబట్టి వాళ్ళు ఇంటర్న్షిప్ ఎలా చేస్తారు, లాస్ట్ ఇయర్ మెడికల్ వాలంటీర్ ఇన్ హాస్టల్ ఇన్ డిపార్ట్మెంట్ ఒక మెడికల్ వాలంటీర్ ఉండాలి. అది సార్ డిమాండ్. అంటే ఒకసారి పేపర్ మీద రాసిస్తే, అయ్యా మీరు ఇట్లా రాశారు, ఈ డేట్ నుండి ఇస్తానన్నారు, మా తోటవాడు ఒకటి చనిపోయాడు, ఇలా చేస్తారని ఒక మెకానిజం మీరు మాకు రాసి ఇచ్చారు. అది మాకు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు చెప్పండి అయ్యా, అప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు. అంతే తప్పితే పొలిటికల్ గా మేము చేయాలనుకోవట్లేదు సార్. అందుకే మేము అందరం బయట కూర్చున్నాం. మీరు చూడొచ్చు, ఆల్ లా డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అందరం కూడా బయట కూర్చున్నాం. ఎందుకంటే మేము చదువుతున్నామండి. మేము ఎక్కడ ట్రాఫిక్ అంతే, మేము స్ట్రిక్ట్ గా లాక్ అవాయిడ్ అవుతున్నాము, వైలెన్స్ క్రియేట్ చేయట్లేదు. ఇక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ కూడా ఆపలేదు సార్. అది న్యూసెన్స్ క్రియేట్ చేయలేదు. మేము మా డిమాండ్స్ పెడుతున్నాం. వీఆర్ నాట్ ఫైటింగ్ సార్, వీఆర్ ఓన్లీ కీపింగ్ ఫర్ అవర్ డిమాండ్స్. మా డిమాండ్స్ సార్ మా బేర్ నెసెసిటీస్, లగ్జరీస్ కాదు కదండి.
అది అడుగుతున్నాం. అంతేగాని హౌస్ చేయండి, ఇంకొకరి పట్ల పర్సనల్ ఎప్పుడు మాట్లాడకూడదు సార్. దాని వల్ల మణికంఠకి జరిగే న్యాయం ఉండదు. అది చెప్తున్నాను. స్టూడెంట్స్ పొలిటిసైజ్ చేయకండి సార్ ఈ గొడవ. డెత్ ఇస్ నాట్ వర్త్ పొలిటికల్. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది, మణికంఠ ఎలా చనిపోయారు, అంటే మీకు ఏం డిమాండ్స్ ఉన్నాయి, మీకు ఏం న్యాయం కావాలి? సార్ మణికంఠ అనే ఒక స్టూడెంట్ మా యూనివర్సిటీలోని కాలు జారి బాత్రూంలో చనిపోయారు. ఆయనకు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అది ఎవరికైనా జరగవచ్చు, అందుకే కాదు ఇంకెవరికైనా. అయితే అయినప్పటికీ కూడా అటువంటి సమస్యలు ఒకవేళ వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి, ఒక మెడికల్ రెస్పాన్స్ అనేది ఎలా అవ్వాలి అని ఒక మెకానిజం లేదనుకోండి, ఇది ఇక్కడతో జరిగిపోదండి. ఇంకా చాలా ఇలాంటి సంఘటనలు జరిగితే ఇంకెంతో మంది ప్రాణాలు కోల్పోయి సార్. ఇప్పుడు విద్యార్థులుగా, లా విద్యార్థులుగా మేము కోరుతున్నది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి స్ట్రిక్ట్లీ అవాయిడ్ లా సార్. మాకు కొంచెం రేషనాలిటీ ఉంది. మేము కోరుతున్నది కూడా డిపార్ట్మెంట్స్ కి, మేము అదే అనే మేనేజ్మెంట్ కి మేము కోరుతున్నది కూడా ఏంటి అంటే, మీరు మియర్ వర్డ్స్ చెప్పేసి మేము ఎలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పేసి మాట్లాడద్దు. ఒక పాలసీని తీసుకురండి, కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకురండి. వాటిలో ఎలా చేయబడితే దీన్ని పరిష్కరించబడుతుంది ఈ విషయాన్ని. ఇది ఎక్కడ వైపు జరగకుండా మళ్ళీ ఇంకా ఎలా ఆపగలుగుతాం అనేది మేము అడుగుతున్నాం సార్. అంతేగాని ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని మనం ఎలాగో తీసుకురాలేదు సార్. విద్యార్థులుగా మేము కూడా కోరుతున్నది ఏంటంటే, ఒకవేళ మేము కోరిక కూడా మా ఒకరికే కాకుండా 10 మందికి ఉపయోగపడేలాగా మేము అడుగుతున్నాం సార్. ఈ సంగతి ఇక్కడితో కాకుండా మీరు ఫ్యూచర్ లో ఒకవేళ వస్తే ఇంకా రాకుండా ఎలా రెస్పాన్స్ టీమ్స్ అని రియాక్ట్ అవ్వాలి అనే విధంగా మా డిమాండ్స్ అన్ని కూడా నాకన్నా ముందు మాట్లాడిన హర్షిత కూడా క్లియర్ కట్ మెకానిజం అంతా చెప్పింది, ఎలా ఎంఐ రూమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవన్నీ పర్టికులర్ గా గవర్నమెంట్ కి ఒక బర్డెన్ కాదండి. ఎందుకంటే చాలా పెద్ద యూనివర్సిటీ, ఎన్నో రూములు ఖాళీగా పడి ఉన్నాయి. ఆ ఖాళీగా పడి ఉండే రూముల్లోని ఎవరైతే ఏఎంసీ స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే పక్కన గీతం కాలేజ్ ఉంది, ఇంకేదో మెడికల్ కాలేజ్ లో ఒక ఇంటెన్సివ్ తీసుకుని వచ్చి మీరు ఇంటెన్స్ గా పెట్టండి మెడికల్ స్టాఫ్. వారిని మాతో పాటు కొలాబరేట్ అయ్యి మమ్మల్ని కొంచెం ట్రైనింగ్ ఇవ్వమనండి. అట్లీస్ట్ ఎవరైనా హార్ట్ అటాక్ వల్ల లేకపోతే ఆక్సిజన్ అందుకో పడిపోతే వాళ్ళకి సిపిఆర్ ఇవ్వగా సెక్షన్ మమ్మల్ని ఫెసిలిటేట్ చేయండి. మేము అడుగుతున్న చాలా డిమాండ్స్ చాలా క్లియర్ సార్. ఈసీ గారి మీద మాకు పర్సనల్ హేట్రెడ్నెస్ లేదు, గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా మేము పోరాటం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే ఒక సొల్యూషన్ మేనేజ్మెంట్ ముందు తీసుకెళ్తున్నాం. ఇది సొల్యూషన్. మీరు ఇలా చేయబడండి, ఇలా చేయబడితే విద్యార్థులకు నిజంగా న్యాయం చేయబడుతుందని సొల్యూషన్ ఇస్తున్నాం. ఈ సొల్యూషన్ మీరు దయచేసి స్వీకరించి మా లా డిపార్ట్మెంట్ లో చాలా ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు మీ పాలసీ డిజైనింగ్ లో మమ్మల్ని పిలండి, మేము సజెషన్స్ ఇస్తాం. మేము కూడా మీతో పాటు కలిసి పోరాడతాం, కలిసి పాలసీ డిజైన్ చేస్తాం. విద్యార్థులకి పనికొచ్చేలాగా, విద్యార్థులకు ఉపయోగపడేలా ఒక మంచి పాలసీని మనం డిజైన్ చేస్తాం. ఈ సంఘటన ఎక్కడితో కాకుండా మీద ఎప్పుడైనా వచ్చినా కూడా రానికుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుందామని మేము ఒక సొల్యూషన్ ఇవ్వదలుచుకున్నాం సార్. మీడియా ద్వారా మేము కోరుతున్న కూడా వాళ్ళు అదే. మేము అందరం కూడా వాళ్ళలాగా ఛాంబర్ లో దూరిపోయి ఏదో వాళ్ళకి ఇబ్బంది పెట్టట్లేదు, రోడ్డు మేపట్లేదు, గేట్లని బద్దలు కొట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. వీఆర్ లా స్టూడెంట్స్, మాకు లా తెలుసు. పబ్లిక్ ట్రాంక్విలిటీని ఎలా దెబ్బతీయకూడదు, పబ్లిక్ ట్రాంక్విలిటీ ఎలా కాపాడాలని తెలుసు. వాటిని మేము రెస్పెక్ట్ ఇస్తూ వాటి గురించి మేము శాంతియుతమైన పోరాటం చేయదలుచుకున్నాం అంతే. దయచేసి మేనేజ్మెంట్ అంతా కూడా ఈ విషయాన్ని మీరు గ్రహించి మాతో పాటు వీఆర్ ఓపెన్ టు డిస్కస్, వీఆర్ ఓపెన్ టు టాక్. మీ సజెషన్స్ ఇవ్వడానికి ఉన్నాం, మీతో పాటు మేము కలిసి పనిచేయడానికి ఉన్నాం. మీరు వచ్చి మాతో దయచేసి మాట్లాడి ఈ విషయాల పట్ల మంచి సొల్యూషన్ తీసుకుంటాం భావిస్తూ మేము ఇక్కడితో సెలవు తీసుకుంటాం. మీరు చెప్పండి, ఏదైతే విద్యార్థి మృతి పట్ల మీకు ఏం న్యాయం కావాలి, అండ్ ప్రధానంగా మీరు వీసీ రూమ్ గా ఉంటున్న పరిస్థితి, సో ఏం జరిగితే మీకు న్యాయం చేయడం ఎక్స్పెక్ట్ చేస్తారు? చెప్పండి, మీరు చెప్పండి సార్. మాకు 100 years ఆఫ్ సెలబ్రేషన్ కావాలి సార్, కావాలి. 100 years ఆఫ్ సెలబ్రేషన్ కావాలి సార్, కావాలి. బేసిక్ ఫెసిలిటీ కావాలి. ఇంత పెద్ద యూనివర్సిటీ, యూనివర్సిటీ యాజ్ వాస్ట్ యాజ్ విలేజ్, ఇంతమంది, ఇట్స్ అన్ ఎపీ సెంటర్ ఆఫ్ కల్చర్, ఇంతమంది స్టూడెంట్స్ వస్తారు. ఇదే సార్ మాకు కావాల్సిందే. స్టూడెంట్ ఇష్యూని, స్టూడెంట్ వెల్ఫేర్ కోసం, స్టూడెంట్ ఇష్యూని ఫర్దర్ స్టూడెంట్ గా మేము వచ్చాం. వీఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. వీ కమ్ యాజ్ స్టూడెంట్ కమ్యూనిటీ and we talk for the students only. We don't need celebrations, we need a policy, we need basic rights, and we need a time limit. But there is some mechanism has to come, there is an implementation of that mechanism, and we shall see flying colors with everyone if everyone are good at this. Thank you, sir. What is the major demand? సార్ ఒకటే సార్, మేమేమంటున్నామంటే మణికంఠ అందరూ మణికంఠ తన మరణం తర్వాత కూడా మణికంఠ జస్టిస్ కోసం పోరాడుతున్నాడు, న్యాయం పోరాడుతున్నాడు, ప్రతి విద్యార్థి కోసము పోరాడుతున్నాడు.
అంతే తప్పితే కక్షతో మణికంఠ తన తన చావుని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకోడు. అందుకని మణికంఠ డెత్ షుడ్ బి అ కాల్ ఫర్ జస్టిస్ సార్. ఇట్ షుడ్ నాట్ ఒకళ్ళ అగేన్స్ట్ గా మనం నిలబడకూడదు సార్. మణికంఠ అందరి వాడు, అందరి కోసమే పనిచేస్తున్నాడు కాబట్టి జస్టిస్ కోసం మనం డిమాండ్ చేయాలి. రీజనబుల్ గా ఉండాలి సార్ డిమాండ్స్. వాళ్ళు కక్షతో మేము ఎప్పుడు చేయలేదు సార్ లా స్టూడెంట్స్ అప్పుడు. అందుకనే పేపర్ మీద అడుగుతున్నాం సార్. అప్పుడు మణికంఠ లాంటి ఇంకెంతో మందో స్టూడెంట్స్ మణికంఠ చనిపోయిన తర్వాత కూడా త్రూ హిస్ డెత్ అతను జస్టిస్ ఒక ఛాంపియన్ గా ముందెళ్తాడు. అది మేము అడుగుతున్నాం సార్. మీరు చెప్పండి, ఏదైతే మణికంఠ మృతి పట్ల యాక్చువల్ అంబులెన్స్ లో ఆక్సిజన్ అందలేదు అండ్ పూర్తిగా మెడికల్ ఫెసిలిటీ లేవన్నారు. సో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మీకు ప్రభుత్వం పరంగా ఏం కావాలి అండ్ మెడికల్ సంబంధించి ఎటువంటి వసతులు కావాలి అని ప్రభుత్వాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకటి. అండ్ ఇప్పుడు వీసీ ఛాంబర్ ముట్టడించారు, వీసీ ఛాంబర్ చచ్చిపోతున్నారు స్టూడెంట్స్, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికి మీరు ఏం చెప్పాలి? ఆల్రెడీ ఖచ్చితంగా మెన్షన్ చేసినట్టు అక్కడికి వెళ్ళి ఫైట్ చేసి ఆర్ ఎనీ వైలెన్స్ క్రియేట్ చేయడం వల్ల దేర్ ఇస్ నో యూస్. మనకి ఏం కావాలి? చేంజ్ కావాలి. ఇన్ వాట్ వే? మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సిలిండర్ అవైలబిలిటీ కావాలి. నెక్స్ట్ ఇలానే డ్యూ టు ల్యాక్ ఆఫ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇంకెవరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు. ఇట్ డజంట్ కాజ్ ఎనీ అదర్ స్టెప్. అండ్ ఆ సైడ్ నుంచి వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఇస్ దట్ చేంజ్. ఆ చేంజ్ అవసరం. అంటే ఇంకొక మనిషి ఇబ్బంది హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వల్ల ఇబ్బంది పడుతూ ఇలా డెత్ ఆర్ ఎనీ అదర్ థింగ్ ఇబ్బంది పడకూడదని. యాజ్ ఇండియా ఇట్ సెల్ఫ్ నోస్ ఫర్ ఇన్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టిబిలిటీ ఆఫ్ ద హెల్త్ కేర్. ఇండియాలో చాలా కంట్రీస్ తో కంపేర్ చేస్తే హెల్త్ కేర్ ఎఫిషియెంట్ గా ఉంటుంది, చాలా తక్కువ రేట్ గా దొరుకుతుంది. ఇంత జరిగినప్పుడు యూనివర్సిటీ లైక్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోవడం అనేది సంథింగ్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. సో యా, ఫ్రమ్ మై సైడ్ ఇట్స్ ఆల్వేస్ లైక్ అవైలబిలిటీ ఉండాలి. అండ్ ఈ సిచ్యువేషన్ నుంచి ఇంకొకటి ఎలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఇప్పుడు మణికంఠకి జరిగింది హెల్త్ ఇష్యూ వల్ల అయితే జరగదు, కంప్లీట్ మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల మాత్రమే జరగదు. ఇఫ్ దేర్ వాస్ నో మెడికల్ నెగ్లిజెన్స్ మణికంఠ మన మధ్య ఉండదు. ఇంకొక మణికంఠకి ఇలా జరగకూడదంటే మా ఆంధ్ర యూనివర్సిటీలో మెడికల్ ఫెసిలిటీ చాలా మెరుగుపరచాల్సి అది స్టార్ట్ చేస్తుంటది. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఎవరికి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే స్థితిలో డిస్పెన్సరీ లేదు. ఎంత పెద్ద యూనివర్సిటీ ఒక డిస్పెన్సరీ సార్. ఆ డిస్పెన్సరీ ఆక్సిజన్ లేకపోవడం అంబులెన్స్ అనేది ఎందుకు పడతారండి? 1 వేలో మెడికల్ ట్రీట్మెంట్ అందించడానికి వస్తుంది. అంబులెన్స్ అనేది ప్రెసెంట్ ట్రాన్స్పోర్ట్ మాత్రం వాడుతున్నారండి. దానికోసం అయితే అంబులెన్స్ ఎందుకంటే మా వెహికల్స్ లో మేము మా ఫ్రెండ్ తీసుకెళ్ళాము. అంబులెన్స్ మెరుగుపరచాల్సి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ కి, ప్రతి హాస్టల్ కి ఒక మెడికల్ పారామెడికల్ స్టాఫ్ ఉండాల్సి ఉంటుంది. దాంతో పాటు మా స్టూడెంట్స్ లో మాకే ట్రైనింగ్ ఇప్పించాల్సి ఉంటదండి. మా ఫ్రెండ్ మేమే కాపాడుకుంటాం. మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్లే దారిలో మా ఫ్రెండ్ మేమే ట్రీట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇయర్ లాంటి, సిపిఆర్ లాంటి ఇవన్నీ కూడా మాకే ట్రై చేస్తే మాలో మేమే ట్రీట్మెంట్ చేసి ఫస్ట్ ఇయర్ చేసుకొని మా ఫ్రెండ్ మేము హాస్పిటల్కి వెళ్ళే వరకు రక్షించుకోగలుగుతామండి. ఎంత పెద్ద యూనివర్సిటీలో మాకు సెంచరీ సెలబ్రేషన్ అవసరం లేదు సార్. ఇటువంటి కనీసం మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేని ఆంధ్ర యూనివర్సిటీలో సెంచరీ సెలబ్రేషన్ ఏం చేసుకుంటామండి? మాకు చాలా రేషనల్ గా వెళ్తున్నామండి. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఆంధ్ర యూనివర్సిటీ చాలా రేషనల్ గా వెళ్తున్నాం. వీఆర్ విత్ ఎజెండాస్. లైక్ మాకు ఫస్ట్ డిస్పెన్సరీలో మెడికల్ ఫెసిలిటీస్ అనేది మెరుగుపరచాల్సి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ కి, ప్రతి హాస్టల్ కి కూడా ఒక పారామెడికల్ స్టాఫ్ ఉండాల్సి ఉంటుంది. ఎలాగైతే హాస్టల్ కి వార్డెన్ ఉంటాడో పారామెడికల్ స్టాఫ్ కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. 24/7 ఉండాల్సి ఉంటుంది. దాంతో మాకు పర్సనల్ ట్రైనింగ్ ప్రతి కాలేజ్ నుంచి ఎంతమంది పికప్ చేసుకొని అందరికి కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇదంతా కూడా వచ్చి చేస్తాము, చెప్పేస్తాము, వెళ్ళిపోతాం అంటే మాకు క్లియర్ గా పాలసీ ఉండాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎవరు సహాయంతో స్టార్ట్ చేస్తుంటారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కూడా మాకు కావాలి. మీరు చెప్పండి, ఏదైతే మణికంఠ ప్రమాదవశాత్తు జారి పడిపోయినప్పుడు అండ్ వీసీ గారు ఏ విధంగా స్పందించారు అండ్ ఇంత భారీగా ఆందోళన పెట్టారు, 2 రోజులు కూడా బంద్ కొనసాగుతుంది. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి అండ్ ఇట్లాంటి పునరావృతం కాకూడదంటే విద్యా వ్యవస్థ ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? అండ్ వీసీ ప్రధానంగా అంటే వీసీ వైఫల్యం ఉందా లేదా వీసీ రెస్పాండ్ కాలేదా? వీసీ గారిని మీరేం చెప్పాలనుకుంటారు? అంటే ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయడం, ఎవరి మీద అది ఇష్యూ చేద్దాం అనుకోవాలి. ఇటువంటి ఇష్యూ జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇలాంటి ఇష్యూ కానీ ఇటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా ప్రైమరీ కన్సర్న్ స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు ఏంటంటే బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్ వాటి గురించి మనం దృష్టి పెట్టి వాటిని ఎలా మనం పెట్టుకోవాలి, అది అందించడం మాత్రమే కాకుండా స్టూడెంట్స్ కూడా ఎలా ట్రైన్ చేయాలి,
సెల్ఫ్ ట్రైన్ చేసి వాళ్ళకి వాళ్ళే ఒకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు క్రియేట్ చేయాలి కానీ ఒకరిని బ్లేమ్ చేయడానికి లేకపోతే ఒక డిమాండ్ క్రియేట్ చేయడానికి మేము రాలేదండి. ఓకే, సంథింగ్ హాస్ హ్యాపెన్, ఓకే, వాట్ కెన్ వి డూ టు స్టాప్ ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అగైన్ అంటే ఆల్రెడీ రియాక్టివ్ గా మనం మెజర్స్ తీసుకోలేదు కాబట్టి. బట్ ఇక్కడ ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే 100 సంవత్సరాల ఉన్న చరిత్రలో ఒక బేసిక్ మెడికల్ ఫెసిలిటీ, ఒక బేసిక్ మెడికల్ కేర్ క్రియేట్ చేయాలనే అవేర్నెస్ కూడా లేని స్ట్రీట్ లో ఉన్నప్పుడు ఓకే జరిగిన సంఘటన మనం దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎలా మనం వాటిని క్రియేట్ చేయాలి, ఎలా సొల్యూషన్ క్రియేట్ చేయాలి, ఎలా ఇది మళ్ళీ జరగకుండా చూడాలి అనే విధంగా ఉండాలని మా కోరిక. That could only give us సార్ మీరు చెప్పండి ఫైనల్ గా, అంటే వీసీ గారికి ఏం చెప్తారు? ఓన్లీ స్ట్రగుల్ ఫర్ సొల్యూషన్. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మణికంఠ లాగా రిపీట్ కావాలని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సొల్యూషన్స్ కావాలి. ఈ వాళ్ళు రిజల్ట్ చేసినంత మాత్రాన మనకి వచ్చేది ఉండదు. ఏంటంటే ఓన్లీ నెగ్లిజెన్సీ బేస్ మీదనే మనం చూసాం మణికంఠని చనిపోయింది. నెక్స్ట్ కూడా వేరే స్టూడెంట్స్ కూడా స్ట్రగుల్ కావాలి. ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ కి టైమింగ్ సెట్ చేయడం లేదు, ప్రాపర్ మెడిసిన్స్ కూడా లేదు. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ గా డీసీ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే మాకు బెనిఫిట్ ఉండదు. ఏంటంటే ఈసీ రిజైన్ చేసి ఇంకొక రిజైన్ చేసి సాఫ్ట్ మాకు ఎగైనెస్ట్ కాదు. ఎందుకంటే నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే మణికంఠ లాగా మళ్ళీ నెక్స్ట్ ఎవరు రిపీట్ కాకూడదు. ఎందుకంటే ఇక్కడ 100 years ఫంక్షన్ చేయడం వల్ల ఏం రాదు సార్, 100 years లైఫ్ కోసం వచ్చాం. అలాంటి లైఫ్ ఇక్కడ కోల్పోతున్నప్పుడు మాకు ఏదో ఒకటి సొల్యూషన్ అంటే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ ఎవరికి ఎఫెక్ట్ కాకూడదు అనేసి మాది. అది శ్రావణి చూసినాం కదా, ఏదైతే విద్యార్థులు ఆందోళన కూడా 2వ రోజు కొనసాగుతుంది, ఏదైతే ప్రధానంగా ఆ మణికంఠ మృతికి ఏదైతే వీసీ స్పందించాలి, అదేవిధంగా తగిన పారితోషికం ఇవ్వాలి, ఇట్లాంటి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ఆ పటిష్టమైన చర్య చేపట్టాలని కూడా చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.